నిజామాబాద్ జిల్లా ప్రగతి నగర్ చౌరస్తాలో బ్యాంకర్స్ అసోసియేషన్ సమ్మె నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని కోరారు. బ్యాంకుల్లో పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. రంగ బ్యాంకులు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జాతీయ వ్యాప్తంగా సమ్మె నిర్వహించారు బ్యాంకర్లు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలో బ్యాంకర్స్ సమ్మె నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీగా బయలుదేరారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నారు, ఏంటి? ప్రభుత్వ రంగ బ్యాంకులలో రిక్రూట్మెంట్ అన్నది చాలా తక్కువగా ఉంది. అందువల్ల మేము కస్టమర్స్కి సర్వీస్ అందించడంలో లోటుపాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అవి భారీ ఎత్తున యువతకు కూడా ఈ మధ్య రిక్రూట్మెంట్ లేక రోడ్లపై వస్తూ చిన్న చిన్న పోస్టులకు కూడా పీజీలు, పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ పిహెచ్డీస్ చేసిన వాళ్ళు కూడా రిక్రూట్మెంట్స్ లేక రోడ్లపైన తిరుగుతుంటే, ఇక్కడేమో ఉన్న జనాలని రిక్రూట్మెంట్ చేయకుండా, కస్టమర్ సర్వీస్ సరిగ్గా అందించకుండా మా బ్యాంకుల పైన ఒక రకమైన వ్యతిరేక భావాన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ బ్యాంకులు సరిగా లేవు, మాకు ఈ సర్వీస్ ఛార్జెస్ మోతని ఒకదాన్ని వాళ్ళకి అంటగడితే వాళ్ళకి వ్యతిరేకత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఒక చాప కింద నీరులాగా ఎలా అవుతుందంటే, ఈ బ్యాంకులు ప్రైవేటైజేషన్ అయితేనే బాగుంటాయి అన్న ఉద్దేశంలో ఆ ధోరణిలోనే, ఆ మార్గంలోనే ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇంతకు ముందున్న ఈ పాత మీరు చరిత్ర తీసుకుంటే మన ప్రభుత్వ రంగాలు ఉన్నాయి కాబట్టే మనం ఖచ్చితంగా మన ఇండియన్ ఎకానమీ గట్ స్ట్రాంగ్గా ఉందని మేము బిలీవ్ చేస్తాం. సో ఇప్పుడు అది కంప్లీట్గా ప్రైవేటైజేషన్ దృష్టికి దిశగా మార్పు అటు వెళ్తోంది. కానీ దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఎల్ఐసి లాంటి ఈ కంపెనీలను కూడా 100% ఎఫ్డిఐలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వం తరఫున. వాటిని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ ఇట్లాంటి అన్ని మా ఎంప్లాయీస్ ఎవరైనా కట్టుకునే ఇన్సూరెన్సెస్ మీద కూడా జిఎస్టీలని వాటిని ఎత్తివేయాలని మేము ప్రధాన డిమాండ్గా చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది మా పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే సర్వీసెస్ ఇవ్వాలన్నా చేయాలన్నా లేని యువత రోడ్డు మీద తిరుగుతున్నారు. అక్కడ అవకాశాలు కల్పిస్తే యువతకు కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అది అంతా పట్టించుకోకుండా ప్రైవేటైజేషనే మా నెక్స్ట్ తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. చాలా లేబర్ కోడ్స్ని కూడా వెనక్కి తీసుకురావాల్సి, లేబర్ కోడ్స్ కూడా ఎలా అవుతున్నాయంటే మాకు వ్యతిరేకంగా లేబర్స్ని, మా ఉద్యమాలను అణిచివేసే విధంగా ఉంటున్నాయి. సార్ మీరు చెప్పండి, సహకార బ్యాంకుల్లో కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కావచ్చు, ఆ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఉన్నారా? మీ డిమాండ్స్ ఏంటి? కోఆపరేటివ్ బ్యాంకులో కూడా మరి ఉద్యోగుల నియామకం చేయవలసిందే. చాలామంది ఏదైతే డైలీ వేస్ ఎన్ఎంఆర్ కిందగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మరి రెగ్యులర్ చేసేసి అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి నూతనంగా చేస్తేనే మరి బ్రాంచ్లలో స్టాఫ్ కూడా స్ట్రెంత్ సరిపోతుంది. ఆ స్టాఫ్ స్ట్రెంత్ సరిపోకనే మనమందరం కూడా సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము. మరి కోఆపరేటివ్ బ్యాంకు చాలా మారుమూల గ్రామం దాకా మనం సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్తో ఇంకా ముందుకు పోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ విధానాన్ని ముందు తీసుకెళ్ళి నడిపించవలసిందిగా కోరుతున్నాము. ఏదైతే ప్రైవేటీకరణ చేయడము మంచిది కాదు, అది ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ పరంగానే నడిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సిఎస్టీలు కూడా తగ్గించేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఇది బ్యాంకుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి పర్మనెంట్ ఉద్యోగాలు నియమించాలి, అలాగే ఓల్డ్ పెన్షన్నే ఉంచాలి, ఈ కొత్త పెన్షన్ రూల్ను రద్దు చేయాల్సిందని చెప్పేసి బ్యాంకర్స్ అంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.